హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య మోక్ష బ్లాగ్స్. నా వీడియోను మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు అర్థం అవ్వాలంటే దీని ముందున్న వీడియో కూడా ఒకసారి చూడండి. ముందు వీడియోలో చెప్పాను కదండి, నరసింహస్వామి దర్శనం అయితే చేసేసుకున్నామని. దర్శనం అయిపోయిన తర్వాత సింహాచలం నుండి అన్నవరం అయితే వెళ్తున్నామండి. అన్నవరానికి వైజాగ్ నుండి ఒక స్పెషల్ ట్రైన్ అయితే ఉంది. దానికోసం అయితే చాలా ఫాస్ట్గా దర్శనం చేసేసుకుని వెళ్ళిపోతున్నాము. సింహాచలం నుండి వైజాగ్ రైల్వే స్టేషన్కి ఒక బస్సు అయితే ఉంది. ఇంకా బస్సు అయితే ఎక్కాము. సింహాచలం అయితే నేను ఫస్ట్ టైం వచ్చానండి. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇంక బస్సులో రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయామండి. ఇంక రైల్వే స్టేషన్ దిగి లోపలికైతే వెళ్ళాము. మేము దిగ్గానే మాకు ట్రైన్ అయితే వచ్చేసింది. ఇంకా ట్రైన్ బయలుదేరిపోయే టైంకి అయితే మేము వెళ్ళాము. ఇంకా ట్రైన్ అయితే మిస్ అయిపోయింది అనుకున్నాను, కానీ పచ్చ జెండా ఊపుతారు కదా, ఆయన పాపం మమ్మల్ని చూసి వాకీ టాకీలో డ్రైవర్కి అయితే చెప్పారు కొంచెం స్లో చేయమని. ఇంక మేము ఫాస్ట్గా ఈ ట్రైన్ అయితే లాస్ట్ బోగి అయితే ఎక్కేసాము. పాపం ఆయన హెల్ప్ చేయడం వల్ల మేమైతే ఎక్కగలిగాము. ఇంకా మాకు ట్రైన్ మిస్ అయిపోతుందని హడావిడిగా వచ్చేసాం కదా, టిఫిన్ కూడా ఏం చేయలేదండి. ఇంకా మా వారైతే సింహాచలంలో ప్రసాదం తీసుకునేటప్పుడే పులిహోర కూడా తీసుకున్నారు. ఇంకా మేము ఆ పులిహోర అయితే తినేసాము అందరం. ఇంకా నేను తిని మా విన్నుకు కూడా పెట్టాను. ఇంట్లో మనం ఎన్నిసార్లు ట్రై చేసినా దేవుడి గుడిలో పెట్టే పులిహోర టేస్ట్ అయితే రాదండి. మీకు ఆ టేస్ట్ ఇష్టమో లేదో కామెంట్ చేయండి. మా విన్నుకు అయితే ట్రైన్ అయినా బస్సు అయినా విండో పక్కన కూర్చోవడం అంటే చాలా ఇష్టము. ఇంకా బయటికి బుర్ర పెడుతున్నాడని వాళ్ళ బాబాయి గ్లాస్ అయితే వేసేసాడు, అందుకని తీయమని ఏడుస్తున్నాడు. కొంచెం సేపటి తర్వాత ఇలా అన్నవరం అయితే వచ్చేసామండి. అన్నవరం రాగానే కొండలు అవి చాలా బాగా కనిపిస్తున్నాయి. ట్రైన్ అయితే దిగిపోయాము. ఇంక ఇక్కడి నుంచి బయటకైతే వెళ్ళాలి. ఇదంతా అన్నవరం రైల్వే స్టేషన్ అండి. స్పెషల్ ట్రైన్లో అయితే చాలా టైం పడుతుందండి. ఈ ట్రైన్లో కూడా అంతే. 2 అవర్స్లో అయిపోవాల్సిన జర్నీ 4 అవర్స్ పైనే పట్టేసింది మాకు. మధ్యలోనే 2 అవర్స్ మధ్యలో ఆపేశారు. ఇంక బయటకైతే వచ్చేసామండి. బయటకు వస్తే చాలా ఆటోలు అయితే ఉన్నాయండి. ఇక్కడ నుంచి డైరెక్ట్గా కొండ మీదకి కూడా తీసుకెళ్ళిపోతారంట ఆటోలోనే. కొండ మీదకే డైరెక్ట్గా ఆటో అయితే మాట్లాడుకున్నాము. ఒక పర్సన్కి 50 రూపీస్ అయితే చెప్పారు. ఇంక మేమందరం ఆటో అయితే ఎక్కేసాము. ఇక్కడ నుంచి ఇంక కొండ మీదకి అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇదంతా అన్నవరం కొండ. కొండల మీద అయితే చెట్లతో చాలా బాగుంటాయి ప్లేస్లు అయితే. ఈ కొండ అయితే త్వరగానే ఎక్కేసామండి, చిన్నదే. ఇంక పైకి అయితే వచ్చేసాము. ఆటో ఆయన అయితే ఇక్కడ దింపేశారండి. ఇక్కడి నుంచి మనం లోపలికైతే నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూడండి చెరువుల దగ్గర ఎంత బాగుందో. పైనుంచి కిందకి ఇలా చెరువు అయితే కనిపిస్తుంది. ఇంక లోపలికైతే నడుచుకుంటూ వెళ్ళిపోయాం మేమైతే. ఎక్కువ దూరమే లేదండి, కొంచెం దూరమే. మనకు అక్కడ గుడి గోపురాలు అయితే కనిపిస్తున్నాయి కదా, అక్కడికైతే వెళ్ళిపోయాము. అటు పక్కకైతే మన దర్శనానికి వెళ్ళాలి. ఇలా పైనుంచి చూడండి ఎంత బాగుందో వ్యూ అయితే. సిటీ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి. కొంచెం ముందుకు వస్తే ఇలా మెట్లు అయితే ఉంటాయండి. మెట్లు అయితే దిగి కిందకైతే వెళ్ళాలి. మేము వచ్చేసరికి మధ్యాహ్నం అయితే అయిపోయిందండి, 2 దాటేసింది. ఇంక ఇప్పుడు జనం అయితే చాలా తక్కువగా ఉన్నారు. ఉదయాన్నే వస్తే ఎక్కువ మంది ఉండేవారేమో. ఇంకెలా ముందుకైతే వెళ్ళాలి. ఇలా కాస్త ముందుకు నడిచిన తర్వాత ఇంకా స్వామివారి గుడికి దగ్గరికి అయితే వచ్చేస్తాం మనం. ఇంక చుట్టుపక్కల కూడా చిన్న చిన్న గుళ్ళు అయితే ఉన్నాయి. ఇంకా అలా లోపలికి వెళ్ళామంటే దర్శనానికి ఇలా అయితే వెళ్ళాలండి. ఇంకా పైనుంచి సిటీ అంతా అలా కనిపిస్తుందో చూడండి, చాలా బాగా అనిపించింది నాకైతే. ఈ గుళ్ళోనే మనకి మధ్యాహ్నం అన్నప్రసాదం కూడా పెడతారండి. మేము వచ్చేసరికి లేట్ అయింది కదా, ఇంకా అక్కడ పులిహోర అయితే పెట్టారు. మేమైతే అది తినేసాము. ఇదంతా ప్రసాదం కౌంటర్లండి.
ముందుగా మనం పక్కన మనీ అయితే పే చేసి మనకి ఎన్ని ప్రసాదాలు కావాలో టోకెన్ అయితే తీసుకోవాలి. దాన్ని తీసుకెళ్ళి ప్రసాదం కౌంటర్లో ఇచ్చేస్తే మనకి ప్రసాదం అయితే ఇస్తారండి. ఇక్కడ ప్రసాదాలు అయితే 2 రకాలు చెప్పారు. ఒకటేమో నార్మల్గా మన అన్నవరం ప్రసాదం ఉంటుంది కదా అది, ఇంకొకటేమో కొంచెం డ్రైగా ఉందండి, అదైతే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందంట. దేవుడి దర్శనం కోసం అయితే ఇంకొంచెం ముందుకైతే రావాలండి. ఇక్కడ అన్నీ మనకి షాప్స్ అయితే ఉంటాయి. పిల్లలకి బొమ్మలు, ఇంకా కీ చైన్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. తాళ్ళు కదా, మన చేతికి తాళ్ళు అవి కట్టుకుంటాం కదా, అవన్నీ అక్కడ ఉంటాయి. ఇంకా అలా మనం ముందుకు వచ్చామంటే ఇలా మెట్లు అయితే కనిపిస్తాయి. ఇంకా పైకి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ కూడా ఒక గోపురంలా కనిపిస్తుందండి. అటు సైడ్ మనం ఇందాక ఒకటి చూసాం కదా, అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఉన్నాయి. మధ్యలో సత్యనారాయణ స్వామి ఉన్నారు. ఇటు సైడ్ అయితే మొక్కలు అవి పెట్టి బాగా డెకరేట్ చేశారండి. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళామంటే దర్శనానికి దారండి. రావి చెట్టు దగ్గర అందరూ నెయ్యితో ఒత్తులు అయితే వెలిగిస్తారు. అవన్నీ ఇక్కడే దొరుకుతాయి. మనకు కావాలంటే ఇక్కడే కొనుక్కోవచ్చు. నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి వెలిగించాను. ఇంక ఇటు సైడ్కి దర్శనానికి అయితే వెళ్ళాం కదా, దర్శనం అయితే చాలా త్వరగా అయిపోయింది. జనం ఎక్కువ లేరు. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. స్వామివారిని కూడా చాలా బాగా చూసుకున్నామండి. ఇంక మా దర్శనం అయిపోయాక తిరిగి ఇక్కడికైతే వచ్చేసాము. ఇటు పక్కన లగేజ్ కౌంటర్లో లగేజ్ అయితే పెట్టేశామండి. ఇంకా వాటిని కూడా తీసుకొచ్చేసుకున్నాము. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. ఇంకా హైదరాబాద్ కాకుండా ఇక్కడ నుంచి కాకినాడ అయితే మనకు దగ్గరగా ఉంటుంది కదా అన్నవరం నుంచి, అందుకని అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోదాం అనుకున్నాము. మనం కిందకి వెళ్ళేటప్పుడు ఇలా మెట్ల ద్వారా నడిచి కూడా వెళ్ళిపోవచ్చండి. ఇంకా మేమైతే ఇలా నడిచే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ దారిలో గుళ్ళు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా వాటిని కూడా దర్శించుకుని ఇంక ఇలాగా నడుచుకుంటూ అయితే కిందకైతే వచ్చేసాము. నేనైతే చిన్నప్పుడు ఒకసారి అయితే వచ్చానండి అన్నవరం. అప్పటికి ఇప్పటికి చాలా అయితే మారిపోయింది. ఇక్కడ కోతులు చూడండి ఎలా ఎగురుతున్నాయో. అసలు నాకు ఇప్పుడు 3 కోతులే కనిపించాయి. నేను చిన్నప్పుడు వచ్చినప్పుడు అయితే చాలా కోతులు అయితే ఉండేవి. ఇంక ఇప్పుడైతే నాకు అన్ని కోతులు కూడా కనిపించలేదు. ఇంకెలా కిందకైతే వచ్చేసాము. ఇక్కడ అమ్మవారి గుడి కూడా ఉంది. ఇలా కిందకు వచ్చేసరికి స్వామివారి పాదాలు అయితే ఉన్నాయండి. ఇక్కడ కిందకి దిగిన తర్వాత అందరూ ఈ పాదాలకైతే నమస్కరించుకుని ఇక్కడ కుంకుమ అయితే బొట్టు కింద పెట్టుకుని వెళ్తున్నారు. ఇంకా నేను కూడా అలానే స్వామివారికి దండం అయితే పెట్టుకుని కుంకుమ అయితే బొట్టు పెట్టుకున్నాను. కొండపైకే వచ్చి ప్రసాదం తీసుకోవాలంటే కుదరదు కదా. అన్నవరం ప్రసాదం తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇలా కిందే కౌంటర్స్ అయితే ఉన్నాయండి. కొన్ని ప్రసాదం కౌంటర్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రసాదం కూడా తీసుకుని వెళ్ళొచ్చంట. ఇంకా మేమైతే కిందకు వచ్చేసాక బస్ స్టేషన్కి అయితే వెళ్తున్నాము. ఇంక ఇలా ముందుకైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. దగ్గరే బస్ స్టాప్ అయితే ఉందంట. ఇంకా మా విన్ను అయితే నా బ్యాగ్ అయితే తీసుకున్నాడు. అమ్మ నేను తీసుకొస్తాను నువ్వు రా అని. నాకైతే భలే నవ్వు వచ్చింది వాడు అలా తీసుకెళ్తుంటే. దారిలో ఇక్కడైతే ఆవులు కనపడ్డాయండి. నాకైతే భయం వేసింది. మా విన్ను ఆవులు ఏం చేయవమ్మా అని చెప్పి వాటిని దండం పెట్టుకుంటున్నాడు. ఇలా బస్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంక మేము కాకినాడ వెళ్ళాలి కాబట్టి అన్నవరం నుంచి కాకినాడ వెళ్ళే బస్సు అయితే ఎక్కాము. ఎక్కగానే బస్సులో అయితే పడుకుండిపోయాను నేనైతే. ఇక్కడైతే బస్సు దిగిపోయామండి. కాకినాడ వచ్చేసాము. కాకినాడలో అయితే బస్సు దిగాము. కాకినాడ నుంచి మా ఊరు వెళ్ళాలంటే ఇంకొక బస్సు అయితే ఎక్కాలండి. ఆ బస్సు కూడా దిగిపోయిన తర్వాత మా ఊరికైతే బస్సులు అయితే రావు. అక్కడికైతే కంపల్సరీ ఆటో మీద కానీ బండ్ల మీద కానీ వెళ్ళాలి. ఇంకా ఆటో అయితే ఎక్కేసాము. ఇంక మా ఊర్లో అయితే దిగిపోయామండి. ఇంక మా ఇంటికి అయితే వెళ్తున్నాము. అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ముఖానికి నవ్వు, ముఖంలో గ్లో ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కదా. మీకు కూడా ఇంతేనా? మాకు ఎక్కువగా తెలిసిందైతే తిరుపతి లడ్డు, తర్వాత అన్నవరం ప్రసాదమేనండి. ఈ 2 ప్రసాదాలు అయితే మర్చిపోలేనివే. చాలా రోజులైంది నేను ప్రసాదం అయితే తిని. నేను ఫుల్గా ఒక ప్యాకెట్ అయితే తినేసాను. నాకు అంత ఇష్టం ఈ అన్నవరం ప్రసాదం అంటే. మీలో ఎంతమందికి అన్నవరం ప్రసాదం ఇష్టమో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.